తెలంగాణ ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? తెలుగు నేలపై పొలిటికల్ సౌండ్ భిన్న స్వరాలు పలుకుతుందా? తెలంగాణలో 3 పార్టీల వార్ రక్తి కట్టిస్తోందా? రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే నేతలు రెడీ అయ్యారా? మరి ఏపీలో ఎందుకు మౌనవ్రతం జరుగుతుంది? అక్కడి ప్రధాన ప్రతిపక్షం ఏం చేస్తోంది? తెలంగాణలో 3 పార్టీల మధ్య వార్. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు. ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ. ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకబడిన వైసీపీ. ప్రజా సమస్యల పోరాటంలో వైసీపీ సైలెన్స్. ఆనాటికి దిగజారుతున్న కమ్యూనిస్టులు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారే ముఖ్యం. లేకపోతే ప్రభుత్వమైనా నాయకులైనా కళ్ళెం లేని గుర్రాలే అవుతారు. అందుకే ప్రజాస్వామ్య దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛకు పెద్దపీట వేశారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రశ్నించే విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలు మారాయి, పాలన కూడా మారింది. అయితే విపక్ష పాత్ర పోషించే విషయంలో 2 రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణలో అధికారం కోసం పోటీలో 3 పార్టీలు పరుగులు పెడుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపక్షాలుగా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం 3 పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ఏ పార్టీకి తేడా లేదు. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు కూడా ప్రభుత్వాన్ని సాధ్యమైనంత వరకు ఇరుకున పెడుతున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో పార్టీల మధ్య పోరు జోరుగా సాగుతోంది. ఇక ఏపీలో ప్రధానంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పోరు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇందులో 3 పార్టీలు ఉన్నా ప్రధానంగా టీడీపీ మాత్రమే హైలైట్ అవుతోంది. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటోంది. సంక్షేమాన్ని, అభివృద్ధిని బలంగా తీసుకువెళుతోంది. అయితే ప్రజల తరఫున రాజకీయంగా పోరాటం చేయాల్సిన వైసీపీ మాత్రం వీక్గా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. బలమైన గలం వినిపించడంలో వైసీపీ అధినేత జగన్ గతంతో పోలిస్తే చాలా వీక్ అయిపోయారని కూడా తాజాగా వెలువరించిన ఓ సర్వే స్పష్టం చేసింది. 2014-2019 మధ్య ఉన్న దూకుడు, బలమైన వాయిస్ ఇప్పుడు లేకుండా పోయిందని ఈ సర్వే చెబుతోంది. రాజకీయాల్లో పోటీ ఉంటే ప్రతిపక్షంలో కూడా పోటీ ఉంటుంది. ఇది తెలంగాణలో మాత్రమే కనిపిస్తోంది. ఏపీ విషయానికి వస్తే పార్టీల మధ్య కూడా పోటీ లేదు. కాంగ్రెస్ ఉన్నా లేనట్లే అని రాజకీయ వర్గాలే కాదు, ప్రజలు కూడా భావిస్తున్నారు. కమ్యూనిస్టుల పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. దీనికి తోడు జనసేన, బీజేపీలు కూడా 2 అధికార పక్షంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున పోరాడాలన్నా, పార్టీ పరంగా దూకుడుగా ఉండాలన్నా ఒక్క వైసీపీకి మాత్రమే ఛాన్స్ ఉంది. కానీ దీనిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇదే వైసీపీని వీక్గా మారుస్తోందని తాజాగా స్వతంత్ర సంస్థ చేసిన సర్వేలో తేలింది. కేవలం ఇంటికే పరిమితం కావటం, పార్టీ నాయకుల సమస్యల్లో మాత్రమే హైలైట్ చేయడం వల్ల వైసీపీ వీక్ అవుతోందని తాజా సర్వే చెబుతోంది.